మహోన్నతుడైన దేవుడు మనల్ని ప్రేమించి మరొక ఆదివారాన్ని మనకు అనుగ్రహించి ఆయన మన జీవితాల్లో ఇంకా ప్రేమిస్తూనే ఉన్నాడు అనేది మనకి మనం బ్రతుకుతున్న దాన్ని బట్టి మనం అందరము ఆయన ప్రేమ చేత ప్రేమలో ఉన్నామని, ఆయన కృపలో ఉన్నామని మనకు అర్థమవుతుంది. కావున ప్రతి ఒక్కరము ఆయన మాటలను వింటూ విశ్వాసాన్ని అంతకంతకు పెంచుకుంటూ అభివృద్ధి పొందేవారముగా ఉండాలి. ఒకవేళ ఎలాంటి ఇబ్బందిలో ఉన్నా, ఎటువంటి కష్టంలో ఉన్నా మన ఆత్మీయ జీవితానికి ఆయన వాక్యము చాలా అవసరమై ఉంది. భౌతిక జీవితము ఒకవేళ కొన్నిసార్లు మనకి ఇబ్బంది కలుగు చేస్తున్నప్పుడు కూడా అది ఆత్మీయ జీవితానికి ఆటంకం కలగకుండా మనమే ప్రయత్నం చేసి ముందు కొనసాగాల్సిన వారమా ఉన్నాము. ఈ సమయంలో మనం గత వారంలో దావీదు జీవితము ఎలా ఉందో అన్న సంగతిని ఆలోచిస్తున్నాము. ఒక విషయాన్ని మనం ఒక పాయింట్ని, ఒక అంశాన్ని ఆలోచించాము. అంటే దైవభక్తి గల హృదయము అనే హృదయాన్ని గురించి మనం నేర్చుకుంటున్నాం. అది దావీదు జీవితం ద్వారా మనం చూస్తున్నాం. దైవభక్తి గల హృదయం గురించి మనం చదువుతున్నాం. అంటే మనం ఈ భూమి మీద ఉండేటప్పుడు అట్టి హృదయాన్ని సంపాదించుకోవాలి. ఆ హృదయంతో మనం ఈ భూమి మీద జీవించాలి. అలాంటి హృదయము గలవాడు దావీదు. దైవ భక్తి గల హృదయము. అందులో మొదటి సంగతి మనం నేర్చుకున్నాము. మొదటి సమూయేలు గ్రంథము 23వ అధ్యాయంలోని ఒక విషయాన్ని చూసి, మొదటి దైవభక్తి గల హృదయం గల వారిలో ఎలా ఉంటుందో మనం దావీదు జీవితాన్ని చూస్తూ నేర్చుకుంటున్నాం. దావీదు బడిన వారి పట్ల అక్కర గలవాడై ఉన్నాడు అనే విషయాన్ని చూసాం. మొదట ఇది సమూయేలు మొదటి గ్రంథం 23వ అధ్యాయంలో ఈ విషయాన్ని చూసాం. 23వ అధ్యాయం. అక్కడ విషయం ఏమిటంటే, అప్పటికి దావీదు ఉన్నాడు. దావీదుతో కొంతమంది సైన్యం కూడా ఉన్నారు, కొద్దిమంది. అలాగే సౌలు ఉన్నాడు. అప్పటికి ఆయన రాజుగా ఉన్నాడు ఇశ్రాయేలుకి. అతనితో పాటుగా సైన్యం ఉన్నారు. అప్పుడు ఫిలిస్తీన్లు ఉన్నారు. వీరు కెయిలా అనే ప్రాంతం మీదకి వచ్చి వారిని తీసుకొని వెళ్ళిపోతున్నారు. ఈ కెయిలా ప్రాంతవాసులు వీళ్ళు ఇశ్రాయేలీలే. ఫిలిస్తీన్లు వీరి మీదకి దండెత్తి వచ్చి వారిని తీసుకొని వెళ్ళిపోతున్నారనే సంగతి ఎవరికి వినబడిందంటే దావీదుకు దావీదు విన్నాడు. ఆ సమయంలో దావీదు యొక్క పరిస్థితి ఏంటంటే, దావీదు సౌలు చేత తరమబడుచున్నాడు. ఇది సందర్భం. సౌలు దావీదును చంపాలని చూస్తున్నాడు. దావీదును వెంటాడుతున్నాడు. దావీదు తనను తాను రక్షించుకోవడం కోసం మొత్తం మీద ముందుకు వెళ్తున్నాడు. అరణ్యంలో తిరుగుతున్నాడు. అలాంటి సందర్భంలో ఇతను కష్టంలో ఉన్నాడు. అతనికి ఒక వార్త వినిపించింది. ఏం వినిపించిందంటే, కెయిలా అనే పట్టణంలో ఉన్న వారిని ఫిలిస్తీన్లు దండెత్తుతున్నారు, వారు వచ్చి తీసుకొని వెళ్ళిపోతున్నారని. ఈ కెయిలా ప్రాంతంలో ఉన్న ప్రజలు కష్టంలో ఉన్నారు. దావీదు కూడా కష్టంలో ఉన్నాడు. అప్పుడు అతను ఏం చేశాడంటే, తాను కష్టంలో ఉన్నా కూడా
తన కష్టంలో ఉన్నా కూడా తన కష్టాన్ని ప్రక్కన పెట్టేసి తన సహోదరులు లేదా కైలావాసుల యొక్క కష్టాన్ని తీర్చడానికి అప్పుడు దావీదు ఎవరి మీదకి వెళ్ళాడంటే ఫిలిస్తీన్ల మీదకి యుద్ధానికి వెళ్ళాడు. అది విషయం. వెళ్ళి 23వ అధ్యాయం 5వ వచనంలో వీరిని రక్షించాడు. అప్పుడు మనము ఏం చూసామంటే ఒక విషయం, ఎవరైనా ఒకవేళ బాధించబడుతూ ఉంటే అలాంటి బాధింపబడిన వారి పట్ల మనకి ఆసక్తి ఉండాలి. అది దేవుని హృదయం, దావీదు హృదయం. ఇప్పుడు మనం కూడా సంపాదించుకోవాల్సిన హృదయం, మన హృదయంలో అటువంటి స్థానాన్ని, అంటే మనకు కూడా మన హృదయంలో కనికరం అనేది ఉండాలి. ఆయనలో కనికరం ఉంది. అది గత వారమంతా దాని గురించి మనం ఆలోచన చేశాం. ఈరోజు రెండో సంగతి ఆలోచన చేయబోతున్నాం. రెండో విషయాన్ని. రెండో విషయం ఏమిటంటే, దావీదు ఈ అరణ్యంలో నివసించుచున్న కాలంలో ఒక సంగతి జరిగింది. దాన్ని మనం చూడబోతున్నాం. 25వ అధ్యాయం, మొదటి సమూయేలు గ్రంథము 25వ అధ్యాయము. ఏంటంటే, తనకు అపకారం చేసిన వారి పట్ల, తనకు అపకారము చేసిన వారి పట్ల దావీదు న్యాయంగా ప్రవర్తించెను. ఇది మనకి మొదటి సమూయేలు గ్రంథము 25వ అధ్యాయంలో ఉంది. చదవాలి. ఆ అధ్యాయం చదివితే అందులో ఉంది. ఇక్కడ మనుషులు ఎవరెవరంటే, నాబాలు, ఇతను కాలేబు సంతతివాడు నాబాలు. ఇతడు బహుభాగ్యవంతుడు. నాబాలు నాయన బహుభాగ్యవంతుడు. ఏమండి అంటే బాగా బోల్డ్ గొర్రెలు ఉన్నాయి నాబాలు. అప్పుడు దావీదు కర్మేలు ప్రాంతంలో ఉన్నాడు. దావీదుతో పాటుగా ఆయన దగ్గర పనివారు కూడా ఉన్నారు. వాళ్ళు ఉన్న ప్రాంతం ఏంటంటే కర్మేలు ప్రాంతం దగ్గర ఉన్నారు. కర్మేలు అరణ్యంలో ఆ ప్రాంతంలో ఉన్నారు. అప్పుడు ఈ నాబాలు బహుభాగ్యవంతుడు, చాలా గొర్రెలు ఉన్నవాడు. ఇతను ఏం చేశాడంటే, ఇతను గొర్రెల్ని మామూలుగా అప్పుడు మందలు తీసుకొని కొంతమంది పనివారు ఏం చేశారంటే ఈ ప్రాంతంలోకి వెళ్ళారు. అంటే నాబాలు గొర్రెల మందలు మరియు పనివారు ఎక్కడైతే దావీదు ఉన్నాడో, ఏ ప్రాంతంలో అయితే ఉన్నాడో ఆ ప్రాంతానికి వాళ్ళు గొర్రెల మందలు వెళ్ళాయి. కొన్ని రోజులు, చాలా రోజుల పాటు అక్కడ ఉన్నారు పనివారు, గొర్రెల మందలు. అలాంటి సమయంలో దావీదు పనివారు అందరూ కూడాను జాగ్రత్తగా ఈ ప్రాంతంలో ఉన్న ఈ గొర్రెల మందలకు, ఈ గొర్రెల మందలకు నాబాలు పనివారికి దావీదు పనివారు ఏం చేశారంటే చాలా వరకు సంరక్షించారు, కాపాడిన తర్వాత మళ్ళా ఈ దావీదుకి ఒక సంగతి వినబడింది. ఏంటి వినబడిందంటే, ఆ గొర్రెలకు చాలా బొచ్చు ఉంటుంది బాగాను. ఆ బొచ్చు కత్తిరిస్తూ ఉంటారు. ఆ కత్తిరించే దినాలు ఉన్నాయి. అలాంటి సమయంలో ఈ నాబాల్ అనే ఆయన వారి పనివారితో కలిసి ఆ గొర్రెల బొచ్చు కత్తిరిస్తున్నారనే సంగతి వినబడినప్పుడు దావీదు తన పనివారిలో కొంతమందిని ఇతని దగ్గరికి పంపించాడు. నాబాల్ దగ్గరికి పంపించి సహాయం కోరుతున్నాడు. అంటే మేము ఈ చోట ఉన్నాము, ప్రస్తుతం ఎవరితో తరం పడుతున్నాము, మేము రాజుగారితో తరం పడుతున్నాము. అయితే మాకు ఆహారం కొద్దిగా ఏదైనా సప్లై చేయండి, ఆహారాన్ని ఇవ్వండి అని కొద్ది పనివారిని ఎవరి దగ్గర పంపించాడంటే నాబాల్ దగ్గరికి పంపించాడు. నాబాల్ దగ్గరికి పంపించిన వెంటనే
నాబాలు వారి మాటలు విన్న తర్వాత ఆయన చెప్తున్న సమాధానం చూడండి. 1 సమూయేలు గ్రంథము 25వ అధ్యాయంలో నాబాలు దగ్గరకు వచ్చిన పనివారులు ఏమన్నారంటే, 6వ వచనం, ఆ భాగ్యవంతునితో, ఎవరా భాగ్యవంతుడండి? నాబాలు. నీకును నీ ఇంటికిని నీ కలిగిన అంతటికిని క్షేమమవునుగాక అని పలికి ఈ వర్తమానం తెలియజెప్పవలెను. నీ యొద్ద గొర్రెల బొచ్చు కత్తిరించు వారు ఉన్నారన్న సంగతి నాకు వినబడెను. నీ గొర్రె కాపరులు మా దగ్గర ఉండగా, అంటే ఎక్కడ ఉండగా? మా దగ్గర ఉండగా అంటే ఎక్కడున్నారు వాళ్ళు? ఇక్కడ ఈ కర్మేలి ప్రాంతంలో. మీ గొర్రె కాపరులు మా దగ్గర ఉండగా మేము వారికి ఏ కీడును చేసి ఉండలేదు. అంటే దావీదు హృదయం ఏంటి? ఎవరికి చెప్పండి, ఎవరికి కీడు చేయడు, అది ఆయన హృదయం. అంటే కీడు చేసే హృదయము భక్తిగల హృదయం కాదు. అది మనం ఆలోచన చేయవలసింది. అంటే వాస్తవంగా చెప్పాలంటే దావీదు చాలా బలవంతుడు. దావీదు ఎంత బలవంతుడు అంటే 17వ అధ్యాయంలో ఎవరిని చంపాడు? గొలియాతును చంపాడు. అంతకుముందే మనం 23వ అధ్యాయంలో కేయిలవాసుల్ని ఫిలిస్తీన్లో నుంచి విడుదల చేశాడు. చాలా బలవంతుడు. తన దగ్గర ఉన్న పనివారు కూడా కొంతమంది సైన్యం ఉన్నారు. అయితే అక్కడికి గొర్రెల మందలు తీసుకొచ్చినప్పుడు ఆ గొర్రెల కాపర్లు కొట్టేసి ఆ మందలని తీసేసుకోవచ్చు కదా. అమ్మా వింటున్నారు కదా వెనకాల ఉన్న వాళ్ళమ్మా? ఇప్పుడు ఇక్కడ కర్మేలు ప్రాంతంలో ఆ దగ్గర అరణ్యంలో నివసిస్తునేటప్పుడు దావీదు ఈ గొర్రెలు మందలను కాస్తున్న కాపర్లు కొట్టేసి ఆ గొర్రెలు తీసుకొని వచ్చేసుకోవచ్చు కదా. కానీ దావీదు మనసు ఎటువంటిదంటే కీడు చేసే మనసు. ఆయనకి అవకాశం ఉన్నా కూడా దాన్ని దైవికంగా వాడుతాడు తప్ప లోకపరంగా వాడడు ఆయన. అది ఆయన జీవితం, అది ఆయన జీవితం. కాబట్టి దైవభక్తి గల హృదయం గురించి మనం ఆలోచిస్తున్నాము. అప్పుడు అంటున్నాడు, ఈ మాట చెప్తున్నారు 25వ అధ్యాయంలో, నీ గొర్రెల కాపరులు మా దగ్గర ఉండగా మేము వారికి ఏ కీడును చేసి ఉండలేదు. వారు కర్మేల్లో ఉన్నంతకాలము వారు ఏమీ పోగొట్టుకొనలేదు. ఎవరు సహాయపడ్డారన్నమాట? పోగొట్టుకోకుండాను దావీదు సహాయపడ్డాడు. దావీదు దగ్గర ఉన్న వాళ్ళు సహాయపడ్డారు. ఏమీ పోగొట్టుకోలేదు, ఏమీ పోగొట్టుకోలేదు. అంటే పూర్వం గొర్రెల మందలు కాసేటప్పుడు ఎప్పుడైనా ఆ శత్రువులు కొన్ని ఉంటాయి. ఏంటంటే ఎలుగుబంట్లు, తోడేళ్ళు, సింహాలు, పులులు వచ్చి ఆ గొర్రెలు తీసుకుని వెళ్ళిపోతాయి. అది ప్రమాదం. కానీ వాటికి ఆ గొర్రెల మందలకి ఏమీ కలగకుండా మేము కాపాడాము, ఏది పోగొట్టుకోకుండా కాపాడాము. తర్వాత నీ పనివారిని నీవు అడిగిన యెడల వారే చెప్తారు, కాబట్టి నా పనివారికి దయచూపుము. ఎవరికి దయచూపమంటున్నాడు అంటే, నేను పంపిస్తున్న పనివారు ఉన్నారు కదా, దయచూపు నా పనివారికి. నా దగ్గర చాలామంది ఉన్నారు, వారికి కొద్దిగా ఆహారం కావాలి, దయచూపు. శుభదినమున మేము వచ్చితిము కదా, నీకు ఇష్టం వచ్చినట్టు నీ దాసులకును నీ కుమారుడైన దావీదునకు నీ శుభదినం అన్నాడు. ఏంటి శుభదినం అంటే? ఎప్పుడైనా చూడండి, మామూలుగా హిందూస్ పండుగల్లో వాళ్ళు ఎంతో ఆనందంగా ఉంటారు. అలాంటప్పుడు కొంతమందికి దానాలు చేస్తూ ఉంటారు. ముస్లిమ్స్ కూడా కొన్ని సందర్భాల్లో దానాలు చేస్తూ ఉంటారు. ఇప్పుడు గొర్రెల బొచ్చు కత్తిరించుకునే సమయం అంటే వాళ్ళకి శుభదినం అనమాట. గొర్రెల బొచ్చు బాగా పెరుగుతుంది, అది కట్ చేస్తారు, డబ్బులు వస్తాయి, బోల్డ్ అన్ని వస్తువులు వస్తాయి. అందుచేతను ఇది మీకు శుభదినం. ఈ దినాన మరి ఆ సంగతి వినే కదా దావీదు పనివారిని పంపిస్తున్నాడు. చూడండి ఒకసారి 7వ వచనంలో, 6వ వచనం చదివాం కదా, 7వ వచనంలో, నీ యొద్ద గొర్రెల బొచ్చు కత్తిరించు వారు ఉన్నారనే సంగతి నాకు వినబడెను అన్నాడు. అంటే గొర్రెల బొచ్చు కత్తిరించే దినాలంటే వారికి శుభదినాలు. ఆ సమయంలో ఏం చేస్తారు వాళ్ళు? ఎవరికైనా సహాయం చేస్తారు, అది శుభదినం అంటే. కాబట్టి నా పనివారు వస్తున్నారు, నా పనివారికి సహాయం చేయు, దయ చూపించు అని
వర్తమానం పంపారు. వర్తమానం పంపగానే నాబాలు దాని యొక్క స్పందన చూడండి, ప్రతిస్పందన ఎలా ఉందంటే, చెప్పేశారు నాబాలుకి. అప్పుడు నాబాలు అంటున్నాడు చూడండి, ఏమన్నాడంటే, దావీదు ఎవడు అన్నాడండి. దావీదు ఎవడు అన్నాడు. ఇంకో మాట, యెష్షే కుమారుడు ఎవడు అని అన్నాడండి. ఇప్పుడు నిజంగా దావీదు అంటే తెలియదా ఆయనకి? తెలుసా తెలియదా అమ్మా? దావీదు తెలియకుంటాడా? అసలు దావీదు గురించి గొలియాతును చంపగానే ఎంత పేరు వచ్చింది దావీదుకి? అక్కడున్న స్త్రీలు పాటలు పాడుతూ అన్నారు, వేల కొలది సౌలు, వేల కొలది దావీదు 10,000 కొలది చంపాడు, 10,000 కొలది శత్రువులను సంహరించాడని వారు పాటలు పాడారు. దావీదు గురించి తెలియకపోవడమే ఉండదు. మరొక మాట చదువుదాం చూడండి, పక్కనే ఉంది. ఏమన్నాడంటే, తమ యజమానులను విడిచి పారిపోయిన దాసులు ఇప్పుడు అనేకులు ఉన్నారు అన్నాడు. అంటే వాస్తవంగా తమ యజమాని ఎవరు? దావీదు యజమాని ఎవరు? సౌలు. అంటే సౌలు తన యజమానని, అతను పారిపోతూ ఉన్నాడనే సంగతి ఎవరికి తెలుసు అన్నమాట? నాబాలుకు తెలుసు. అందుకు అంటున్నాడు ఆ మాట, వ్యంగ్యంగా మాట్లాడుతున్నాడు. నిజమే, ఆ దాసుడు ఈ యజమాని వేయబడగా వెళ్ళిపోతూ ఉన్నాడు. అలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. అలాంటి వాళ్ళకు నేను సహాయం చేయాలా అని కఠినంగా మాట్లాడాడు. అది విషయం. సందర్భం మళ్ళీ చెప్తున్నాను చూడండి. కర్మేలు ప్రాంతంలో దావీదు నివసిస్తున్నాడు. కారణం ఏంటంటే సౌలుతో తరం పడుతున్నాడు. ఆ సమయంలోని అక్కడున్న బహుభాగ్యవంతుడైన నాబాలు ఉన్నాడు. నాబాలు యొక్క గొర్రెల మందలు ఈ ప్రాంతంలో మేస్తూ ఉన్నాయి. అప్పుడు దావీదు పనివారు ఏం చేశారంటే, నాబాలు యొక్క గొర్రెల మందలను ఎంతో జాగ్రత్తగా కాపాడారు. ఇలా కాపాడిన దాని తర్వాత కొద్ది రోజులు అయిపోయిన తర్వాత ఒక వార్త దావీదుకు వినపడింది. ఏం వినపడిందంటే, నాబాలు దగ్గర గొర్రెల బొచ్చు కత్తిరించే వారు ఉన్నారు అనే సంగతి వినపడింది. అది ఒక మంచి దినం, శుభదినం వాళ్ళకి. అందుచేత ఈ శుభదినంలోని అతనికి ఏదైనా కొద్ది సహాయం కోరుదామని దావీదు ఏం చేశాడంటే, కొంత సహాయం కొరకు ఈ పనివారిని నాబాలు దగ్గరికి పంపించాడు. నేను ఉపకారం చేశాను, నా కొద్దిగా ఉపకారం చెయ్యు. నేను ప్రస్తుతం అరణ్యంలో తిరుగుతున్నాను, నా దగ్గర చాలా పనివారు ఉన్నారు, కొద్దిగా ఏదైనా సహాయం చేయు అని ఇతను దగ్గరికి పంపించారు. అప్పుడు ఇతను స్పందన ఏంటంటే, దానికి వ్యతిరేకంగా మాట్లాడాడు. ఏమన్నాడంటే, దావీదు ఎవడు, యెష్షే కుమారుడు ఎవడు, యజమానుల దగ్గర నుంచి పారిపోతున్న దాసులు చాలామంది ఉన్నారు, వారికి నేను సహాయం చేయడం ఏంటి అని వారి మీద కోపపడి తిరిగి పంపించేశాడు. ఈ విషయాన్ని ఎవరికి చెప్పారు? వెళ్ళి దావీదుకి చెప్పగానే దావీదు బయలుదేరాడు కత్తి పట్టుకొని. ఎవరి దగ్గరికి బయలుదేరుతున్నాడు దావీదు అంటే, నాబాలు ఇంటి వారిని అందరినీ కూడా చంపేయడానికి బయలుదేరుతున్నాడు. ఈ మధ్యలో ఒక సంగతి జరిగింది. ఏం జరిగిందంటే, ఈ నాబాలు దగ్గర ఈ దావీదు పనివారు మాట్లాడుతునేటప్పుడు ఒక పనివాడు విన్నాడు, నమ్మకమైన వాడు. అతడు వెళ్ళి అంటే నాబాలు దగ్గర ఉన్న నమ్మకమైన పనివాడు వెళ్ళి తన భార్య, నాబాలు భార్య పేరేం పేరు? అబీగయలతో చెప్తున్నాడు, అమ్మా, దావీదు అనే ఒక ఆయన తన పనివారిని పంపించాడు. ఆ పనివారు మన నాయకుడి దగ్గరికి వచ్చారు, మన యజమాని దగ్గరికి వచ్చి మాట్లాడితే మన యజమాని చాలా కఠినంగా మాట్లాడాడమ్మా అనే సంగతి ఈ పనివాడు నాబాలు భార్యను అబీగయలకు తెలియపరిచాడు. ఇది జరిగింది. అప్పుడు చూడండి, పనివారు మాట్లాడుతున్న మాట ఏం మాట్లాడుతున్నారో ఒకసారి ఆలోచన చేస్తే, ఒకసారి మనం ఆలోచన చేద్దాము. అబీగయలు చెప్తున్న మాట చదవండి ఎవరైనా. అతను చెప్తున్న మాట, దావీదు ఏం చేస్తున్నాడు? 13వ వచనం. అంతట దావీదు 13వ వచనం, వారితో మీరందరూ మీ కత్తులను ధరించుకొనుడనగా వారు కత్తులు ధరించుకొనిరి. దావీదు కూడాను కత్తి ఒకటి ధరించెను. దావీదు కూడా ఏం చేశాడు? కత్తి ధరించాడు. కత్తిని ధరించెను. దావీదు వెనుక దాదాపు 400 మంది బయలుదేరారు. 400 మంది బయలుదేరారు. ఎవరింటికి వెళ్తున్నారు? ఎవరి దగ్గరికి వెళ్తున్నారు? నాబాలు ఇంటికి వెళ్తున్నారు. అప్పుడు 14వ వచనంలో, పనివాడు ఒకడు
నాబాలు భార్య అయిన అబీగైలుతో ఇట్లనెను, అమ్మా, దావీదు అరణ్యంలో ఉండి మన యజమానుని కుశల ప్రశ్నలు అడుగుటకే దూతలను పంపించగా అతడు వారితో కఠినముగా మాట్లాడెను. అయితే ఆ మనుషులు, ఇప్పుడు చెప్తున్నారు చూడండి, ఆ మనుషులు మాకెంతో ఉపకారం చేసి ఉన్నారు. ఎవరు చెప్తున్నారు? ఈ పనివాడు చెప్తున్నాడండి. ఏం చేశాడన్నాడు? ఎంతో ఉపకారము అన్నాడండి. ఎవరిస్తున్న సాక్ష్యం? పనివాడిస్తున్న సాక్ష్యం. ఎంతో ఉపకారం చేసి ఉన్నారు. తర్వాత ఇంకో మాట చెప్తున్నాడు చూడండి, ఏమన్నాడు ఇంకాను? మేము పొలములో వారి మధ్యను సంచరించుచున్నంత సేపు అపాయము కానీ నష్టము కానీ మాకు సంభవింపలేదు. అపాయము కానీ నష్టము కానీ సంభవింపలేదు. దావీదుతో ఉన్నవారు ఎంత మంచివారు అంటే, అప్పుడు కర్మేల్లో కాపలా కాస్తున్న నాబాలు గొర్రెల మందలు కాపలా కాస్తున్న పనివారికి కానీ గొర్రెల మందలకు కానీ ఎటువంటి అపాయము నష్టము కానీ సంభవింపలేదు అంటున్నాడు. అంటే ఇక్కడ విషయం ఏమిటంటే, వాస్తవంగా దేవుని కుమారులు ఎవరికి ఎటువంటి అపాయము చేస్తారా? నష్టము చేస్తారా? వాళ్ళు నష్టపోతారు కానీ ఇతరులకు నష్టం చేయరు. వారు అపాయంలో చిక్కుకుపోతారేమో కానీ వాళ్ళు ఎవరికి అపాయం చేయరు. సాక్ష్యం చెప్తున్నాడు. అయ్యా, అబీగైలుతో అంటున్నాడు, అమ్మా, మేము అక్కడ ఉండేటప్పుడు దావీదు పనివారు అందరూ కూడా మాకు ఎంతో ఉపకారం చేశారు. మేము ఆ ప్రాంతంలో సంచరించుతున్నంతకాలం కూడా ఈ దావీదు పనివారు ఎవ్వరు కూడా మాకు ఎటువంటి హాని చేయలేదు. వారు ఉండటం వల్ల మాకు ఎటువంటి అపాయం కలగలేదు, ఎటువంటి నష్టం కలగలేదు. దేవుని కుమారుడు గుణం ఏమిటి అంటే, దేవుని కుమారుడు గుడి లక్షణం ఏమిటంటే, అందరూ క్షేమాన్ని కోరుకుంటాడు. ఒక ఇంట్లో దేవుని కుమారుడు ఉన్నాడంటే ఆ ఇంటి వారు అందరి క్షేమాన్ని కోరుకుంటాడు. దేవుని కుమార్తె కూడా ఎవరికి నష్టం చేయాలని అపాయం చేయాలని కోరుకోదు. దావీదు హృదయం అలాంటిది. దావీదు తాను గతంలో కూడా మనం చెప్పుకున్నాము, ఇక్కడ కూడా అతడు అంత కష్టంలో ఉన్నా కూడా అతడు తన కష్టాన్ని మర్చిపోయి మరొకరి కష్టంలో ఉన్నారని వారి కష్టాన్ని తీర్చడానికి వెళ్ళిపోయిన వాడు దావీదు. ఇక్కడ కూడా అసలు వారికి వాస్తవంగా చూస్తే ఆ గొర్రెలన్నీ తీసేసుకొని వాటిని వారు సొంతం చేసుకునే శక్తి వారికి ఉంది. కానీ అలా చేసే మనసు మాత్రం ఆయనకి లేదు, ఆయన పని వారికి లేదు. అలా నడిపించుకుంటున్నాడు దావీదు హృదయము దైవకు హృదయము. అప్పుడు వెంటనే ఈ వార్త చెప్పగానే అతను ఒక విషయం చెప్పేశాడు. ఒక మాట అన్నాడు చూడండి, పనివాడు అన్నాడు, ఇంకో మాట 16వ వచనంలో, మేము గొర్రెలను కాయిస్తున్నంతసేపు వారు రాత్రింబగళ్ళు మా చుట్టూ ప్రాకారముగా ఉండిరి. ఏమండి, ఎవరో గొర్రెలకు మేము ప్రాకారంగా ఉండడం ఏంటి? ఎవరో ఆస్తికి మేము కాపలా కాయడం ఏమిటి? ఈరోజు మనుషులు వేరొకరి ఆస్తిని దొంగిలించాలని చూస్తున్న దినాల్లో మనం ఉన్నాం. ఏదైనా లాభప్రాప్తి కోసం మనం జీవిస్తున్నాం ఈ భూమి మీద. నాకేం లాభం చెప్పండి, నేను కాస్తాను. ఒక్కరోజు హాస్పిటల్లో ఉన్నా కూడా ఏమిస్తారు చెప్పండి, ఎక్కడ భోజనం పెడతారు చెప్పండి అన్నవాళ్ళుగా మనం ఉన్నాం. ఎక్కడికైనా వెళ్తే ఏమైనా లాభం ఉంటుందా అని అడిగే వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ రాత్రింబగళ్ళు వేరొకరి ఆస్తిని కాపాడవలసిన బాధ్యత అతనికేమొచ్చింది? అతను ఏమిచ్చాడని, ఏం చేశాడని? వారి పనివారు రాత్రింబగళ్ళు ప్రాకారముగా ఆ ఆస్తిని అంతటిని కాపాడారు. అందుచేత దావీదు ఏం చేస్తున్నాడంటే, ఒక శుభదినాన్నంటే గొర్రెలు బొచ్చు కత్తిరించే దినాలలోని నాబాలు దగ్గరికి పంపించి నాబాలను అడుగుతున్నాడు. ఏమనంటే, కొద్దిగా దయ చూపించు. ఏమండి, రిక్వెస్ట్ చేస్తున్నాడా, డిమాండ్ చేస్తున్నాడా?
అమ్మా రిక్వెస్టా డిమాండా? అరే మనం మీరు వెళ్ళి చెప్పండి, అతడు మాత్రం ఖచ్చితంగా ఇవ్వాలి, డిమాండ్ మాకు ఇవ్వాలి, మేము కాపలా కాసం, ఇస్తారు ఎవరా అని పనివారితో చెప్పి పంపించలేదు. కొద్దిగా దయ చూపించు నాబాలు. డిమాండ్కి రిక్వెస్ట్కి తేడా ఉంది. దావీదు డిమాండ్ చేయటం లేదు నాబాల్ని. ఒకవేళ ఆ సమయంలో నాబాలు ఏమండి ఇవ్వలేను నేను, అలాగా వెళ్ళిపోండి, ఇంకెవరి దగ్గరైనా ప్రయత్నం చేసుకోండి అంటే, దావీదేమో కత్తి పట్టుకొని 400 మంది మనుషులు పట్టుకొని అతను రాడు. దావీదు ఎవడు? యెషయ కుమారుడు ఎవడు? ఎంతోమంది యజమానుల దగ్గర నుంచి దాసులు పారిపోతున్న అలాంటి వాళ్ళు ఒకడే కదా, వాడికి నేనివ్వడం ఏమిటని పౌరుషముగా, ఎంతో వ్యంగ్యంగా, వెటకారంగా మాట్లాడి తృణీకరించాడు, అపనింద వేశాడు. అందుచేత దావీదుకి కోపం వచ్చింది. అందుచేత దావీదు కొంతమంది పనివారిని పట్టుకొని నాబాల్ దగ్గరికి వెళ్ళిపోతున్నాడు. దావీదు వెళ్ళాడంటే ఖచ్చితంగా ఇప్పుడు ఏదో జరగబోతుంది. ఈ మధ్యలో జరిగిన మరొక సంగతి ఏంటంటే, నాబాలు పనివాడు ఒక ఆయన ఆ నాబాలు భార్య అయిన అబీగయలకు జరిగిన సంగతిని చెప్పాడమ్మా. వాళ్ళు ఎలాంటి వాళ్ళు తెలుసా? ఎంత ఉపకారం చేశారమ్మా, మాకు అపాయం కానీ నష్టం కానీ కలగకుండా చేశారమ్మా, రాత్రింబగళ్ళు మా చుట్టూ ప్రాకారంగా వారు కాపలా కాశారమ్మా అని చెప్పగానే అప్పుడు అబీగయాలు ఒక అడుగు ముందుకు వేసింది, ఒక ఆలోచన చేసింది. అబీగయలు ఏం చేసిందంటే, వెంటనే అబీగయల గురించి ఒక మాట చదువుదాం. 25వ అధ్యాయంలోని 3వ వచనం చదివితే అతని పేరు నాబాలు, అతని భార్య పేరు అబీగయలు, ఈ స్త్రీ సుబుద్ధి గలది. అబీగయల గురించి ఏమని రాశాడంటే, సుబుద్ధి గలది. సుబుద్ధి అంటే మంచి బుద్ధి కలది, మంచి బుద్ధి, స్వస్థ బుద్ధి గలది. ఒక స్త్రీ సుబుద్ధి గలదైతే అవిశ్వాసి అయిన భర్తను కూడా మార్చుకోగలదు. ఒక స్త్రీ మంచి బుద్ధి లేనిదైతే విశ్వాసి గల భర్తను కూడా మార్చేయగలదు. అదండి, మార్చేస్తుంది. ఇప్పుడు ఈమె సుబుద్ధి గలది. ఇప్పుడు ఎందుకు వెళ్తుంది? ఇప్పుడు ఎవరిని కలవడానికి వెళ్తుంది? ఎవరి దగ్గరికి వెళ్తుంది అంటే, ఆమె దావీదు దగ్గరికి వెళ్ళడానికి నిర్ణయించుకుంది. అంటే దావీదు అంటే ఎవరో తెలుసా ఆమెకు? తెలుసు. ఎందుకంటే దావీదుకి అప్పటికే చాలా మంచి పేరు ఉంది. అప్పుడు ఆమె వెళ్తుంది, కలవడానికి వెళ్తుంది. అప్పుడు ఆమె ఏమేం పట్టుకొని వెళ్తుందో 25వ అధ్యాయంలో చెప్తున్నాడు చూడండి. 18వ వచనంలో, అందుకు అబీగయలు నాబాలుతో ఏమీ చెప్పక త్వరపడి 200 రొట్టెలు, 2 ద్రాక్షారసపు తిత్తులు, వండిన 5 గొర్రెల మాంసము, 5 మానికల వేచిన ధాన్యము, 100 ద్రాక్ష గెలలు, 200 అంజూరపు అడలు గాద్దా భూముల మీద వేయించి ఎన్ని పట్టుకెళ్తుందో చూడండి. ఇవన్నీ తయారు చేయించి పట్టుకెళ్ళిపోతుంది అబీగయలు. ఇప్పుడు అబీగయలు దావీదును కలుసుకోవడానికి వెళ్తుంది. ఈ విషయం గమనించండి. ఇప్పుడు వెళ్తుంది, దావీదును కలుసుకోవడానికి వెళ్తుంది. దావీదు ఎదురయ్యాడు. 23వ వచనం, అబీగయలు దావీదును కనుగొంది. గార్దాబ మీద నుండి త్వరగా దిగి దావీదునకు సాష్టాంగ నమస్కారం చేసి అతని పాదాలు పట్టుకొని బతిమాలుతుందటండి. ఎవరి కోసం బతిమాలుతుంది? ఏమండి, ఎవరి కోసం వెళ్ళింది అసలు? ఎంతకని? ఏ హాని జరగకూడదని. అతని భర్త మంచివాడా చెడ్డవాడా? అతని భర్త గురించి ఏమని చెప్పబడిందంటే, ఆయన మొరటోడు. ఆయన ఎలాంటి వాడో చెప్తున్నాడు. బహుభాగ్యవంతుడు, అతనికి అన్నీ ఉన్నాయి, కానీ ఆయన మొరటోడనే విషయాన్ని ఆయన చర్యలను బట్టి చూడగా నాబాలు మోటువాడు, దుర్మార్గుడు. ఇప్పుడు దుర్మార్గుడైన భర్త కోసం కూడా వేడుకోవాలా? ఏమండి, మోటోడైన భర్త కోసం కూడా వేడుకోవాలా? బ్రతిమాలాలా? అడగాల?
కానీ ఆమె మోటువాడైనా దుర్మార్గుడైనా భర్త కోసం వెళ్తుంది, ప్రయత్నం చేస్తుంది. వెళ్ళి ఆమె మొదట చేసిన పని ఏంటంటే గార్ధాబం మీద నుంచి కిందకు దిగిపోయి వెంటనే ఆయన పాదాలు పట్టేసుకొని ఇలా మాట్లాడుతుంది, ఇట్లా అంటుంది. అప్పుడు ఆ మాట్లాడుతున్న సందర్భాల్లోని ఇంచుమించు కాదు 15 సార్లు ఒక మాట అందండి. ఏమంటుందో చూడండి. నా ఏలినవాడా, నా ఏలినవాడా, అన్ని వచనాల్లో ఉంటుంది ఆ మాట. నా ఏలినవాడా, నా ఏలినవాడా, నా ఏలినవాడా అంటే మొత్తం మీద అబీగయలు మాట్లాడి అతన్ని ఒప్పించేసిందండి. ఇప్పుడు చెప్పండి, అబీగయలు అతన్ని ఎలా ఒప్పించగలిగింది? ఒకటి, ఆమెకున్న సుబుద్ధి. రెండోది ఏంటంటే దావీదుకి ఎలాంటి హృదయం ఉందంటే అసలు చంపాలనుకుని వెళ్ళిపోతున్నాడు, ఇంకెవరు అడ్డు తగిలినా చంపేస్తాడైనా. కానీ అతనిలో సున్నితమైన హృదయం ఉంది, మెత్తని హృదయం ఉంది. అందుకు ఒప్పుకున్నాడు, లేకపోతే ఒప్పుకోడైనా. అంటే మనుషుల్లో కొన్నిసార్లు ఎన్ని చెప్పినా కూడా వారి యొక్క హృదయము మెత్తపడదు. కానీ దావీదు జీవితంలో మాత్రం చాలాసార్లు మనం అతని జీవితాన్ని చదివేటప్పుడు అతని హృదయము మెత్తగా చేసుకున్న సందర్భాలు చాలా ఉన్నాయి. ఇక్కడ కూడా అబీగయలు అతనితో మాట్లాడుతూ ఉంటే 400 మంది వెనకాల ఉన్నారు, అతను కూడా ఉన్నాడు. ఇంతమంది మధ్యలో ఆమె మాట్లాడుతుండేటప్పుడు ఆమె విన్నపాలన్నీ జాగ్రత్తగా విన్నాడు. విని నెమ్మదిగా అన్నాడు ఒక మాట, ఓకేనమ్మా, అలాగే నేను వెనక్కి వెళ్ళిపోతాను అన్నాడు. క్షమించేశాడండి. మన పాఠం ఏంటంటే అసలు దైవికమైన హృదయము మనుషుల్లోని కావాలి, ఏర్పడాలి. దావీదులో ఆ దైవికమైన హృదయం ఉంది. ఇక్కడ రెండో సంగతి మనం ఆలోచిస్తున్నాం. ఇక్కడ ఉన్న దైవికమైన హృదయం ఏమిటంటే ఇంతసేపు మాట్లాడేటప్పుడు అతడు ఎంతగా జాగ్రత్తగా అయ్యాడో మనం ఆలోచిస్తే 25వ అధ్యాయంలోనూ ఒకసారి చూడండి. మాట్లాడుతున్నాడు 32వ వచనం. అంతా విన్నాడు. అందుకు దావీదు, నాకు ఎదురు పడుటకే నిన్ను పంపిన ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు స్తోత్రము కలుగునుగాక. ఎవరు పంపించారు నిన్ను? అమ్మా, ఎవరు పంపించారు అంటున్నాడండి? దేవుడే పంపించాడు. దేవుడికి స్తోత్రం కలగాలి. అంటే ఆ విషయంలో ఆయన నిజమే, ఒకవేళ నువ్వు రాకపోయి ఉంటే నేనేం చేస్తాను? ఆ వ్యక్తిని తప్పకుండా అతని ఇంట్లో మగవారందరినీ చంపేయాలని అతను మొక్కుబడి చేసుకుని వెళ్ళిపోతున్నాడు అంతే. కానీ నిన్ను పంపించిన వాడు ఎవరు అంటే దేవుడే పంపించాడు. ఇంకొక మాట 33వ వచనంలో ఏమంటున్నాడంటే, నేను పగ తీర్చుకొనకుండాను ఈ దినమున ప్రాణము తీయకుండాను నన్ను ఆపినందుకై నీవు ఆశీర్వాదం నొందుదువుగాక. పగ తీర్చుకోవడానికి, లేకపోతే తీర్పు తీర్చకుండా, పగ తీర్చుకొనకుండా, ప్రాణం తీయకుండా ఆపడానికి నిన్ను దేవుడు పంపించినందుకు దేవుడికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను, నీకు కూడా ఖచ్చితంగా ఆశీర్వాదం కలుగుతుందని చెప్పాడు. అంటే అబీగయలు అతన్ని ఒప్పించగలిగిందా, ఒప్పించలేకపోయిందా? ఒప్పించేసిందండి. అలా ఒప్పించడానికి అతనిలో ఉన్న సున్నితమైన హృదయం ఉంది. అప్పుడు తర్వాత అంటున్నాడు, ఇంకో మాట అంటున్నాడు, నీవు ఆశీర్వాదం నొందుదువుగాక, నీవు చూపిన బుద్ధి విషయమే నీకు ఆశీర్వాదము కలుగునుగాక అన్నాడు. కాబట్టి దావీదు విన్నాడు. విన్న తర్వాత అతనిలో ఒక బుద్ధి ఉంది. ఏ బుద్ధి గలవాడంటే న్యాయ బుద్ధి గలవాడు. దావీదు న్యాయ బుద్ధి గలవాడు. అతనిలో న్యాయ బుద్ధి ఉంది. అంటే తొందరపడలేదు, గాబరపడలేదు. న్యాయబుద్ధి అనేది ఎవరి స్వభావము? దేవుని స్వభావం, దేవుని హృదయంలో ఉంటుంది. అంటే శిక్షించడానికి వెళ్తున్న దావీదుకి ఆమె చెప్పిన మాటలు శ్రద్ధగా విన్న తర్వాత పోనీలే అని శిక్షించకుండా మానేశాడు. దేవుడు కూడా
ఈ భూమి మీద ఎవరినైనా శిక్షించే ముందు ఎంతో ఆలోచిస్తాడు. అవునా కాదండి? ఎవరినైనా శిక్షించడానికి ఎంతో ఆలోచిస్తాడు. ఉదాహరణకి నోవా కాలంలో ఉన్న ప్రజలను శిక్షించడానికి ఎంతకాలం ఆలోచించాడైనా? నోవా ఓడ చేసినంతకాలం కూడా అతడు ఆ బుద్ధిని చూపించాడు. అది న్యాయ బుద్ధి, అంటే న్యాయంగా వ్యవహరించడం. అంటే శిక్షించడానికి దేవుడు ఎన్నడూ తొందరపడడు. నాశనం చేయడానికి దేవుడు ఎప్పుడు తొందరపడ్డు. ఆఖరికి అబ్రహాం కూడా ప్రార్థన చేస్తున్నాడు. ఏ పట్టణాల కోసము? సొదొమ గొమొర్రా పట్టణాల కోసం. ఆయన ప్రార్థన చేస్తుంటే ప్రార్థనలో లేచినంత వరకు కూడా దేవుడు కూడా అలాగే ఏం చెప్తాడా వింటాను విన్నాడు. చివరికి లాస్ట్కి ప్రార్థన ఎక్కడ ఆగిపోయిందంటే 10 మంది నీతిమంతులు ఉంటే నువ్వు కాపాడుతావా అని అంటే, అవును 10 మంది ఉంటే కాపాడుతాను 2 పట్టణాలు అన్నాడు. అప్పుడు ఒకసారి చూడండి, ఆదికాండము 18వ అధ్యాయము 32 నుంచి చదువుదాం. 32. అతడు ప్రభు కోపపడని ఎడల నేను ఇంకొక మారే మాట్లాడేదను. ఒకవేళ అక్కడ 10 మంది కనబడుదురేమో అనినప్పుడు ఆయన ఆ 10 మందిని బట్టి నాశనం చేయక ఉందునెను. 33. యెహోవా అబ్రహాముతో మాట్లాడుట చాలించి వెళ్ళిపోయాను. అబ్రహాము తన ఇంటికి తిరిగి వెళ్ళెను. అంటే అబ్రహాం ప్రార్థనలో కూర్చొని దేవుడికి ఎంతసేపు అయితే ప్రార్థన చేస్తూ ఉన్నాడో అంతసేపు కూడా ఆయన ప్రార్థన వింటూనే ఉన్నాడా లేదా? వింటున్నాడు. అలాగే అబీగయలు కూడా ఎంతసేపు అయితే చెప్తుందో అంతసేపు చాలా జాగ్రత్తగా విన్నాడు. ఆ అధ్యాయం అంతా అబీగయలు మాట్లాడుతూనే ఉంది, చెప్తూనే ఉంది. అయ్యా తప్పయిందయ్యా, క్షమించయ్యా, ఇలా మాట్లాడుతూ ఉంటే అబీగయలు చెప్తున్న సందర్భాన్ని అంతటినీ కూడా విని అతను అంటున్నాడు, ఈరోజు నిన్ను యెహోవా దేవుడే పంపించాడు నా దగ్గరికి. నేను అతని మీద పగ తీర్చుకొనకుండా, అతడి యొక్క ప్రాణం తీయకుండా ఈరోజు నేను ఆగిపోవడానికి కారణం ఏంటంటే, నువ్వు నాతో వచ్చి ఈ మాటలన్నీ చెప్పటం వల్ల, నిన్ను దేవుడు పంపించడం వల్ల నేను అతనికి నష్టం చేయకుండా నేను ఉన్నాను అని చెప్తూ ఉన్నాడు. అంటే నాబాలును చంపడానికి వెళ్తున్న దావీదు, నాబాలును శిక్షించడానికి వెళ్తున్న దావీదు నాబాలును శిక్షించడం అనేది ఎందుకు మానేశాడు? దావీదులో న్యాయబుద్ధి ఉంది కాబట్టి. ఒకవేళ మనమైనా ఎవరికైనా ఏదైనా చేయడానికి వెళ్ళేటప్పుడు ఎంతమంది ఆపినా మనం ఒక్కోసారి ఏం చేస్తాము? నేను ఆ పని చేస్తే కానీ నా ఇందులో నాకు ఆ కోపం చల్లారదని ఆ పని మనం చేసి ఆ శిక్ష విధించేసి వచ్చేస్తాం. ఆ శిక్ష విధిస్తాం. నాకు కావాలంతే, నేను చేసేయాలంతే, ఆ శిక్ష విధించాలంతే అంటాం. కానీ దావీదు బుద్ధి అటువంటిది కాదు. దేవుడు కూడా అటువంటి వాడు కాదు. ఒకవేళ నిజంగానే మనమే చేసిన తప్పిదాలు బట్టి మనకే శిక్ష విధిస్తే ఈ ఆదివారం మనం ఆరాధనలో కూర్చొని అర్హత గలవారమా? ఈరోజు మనం కూర్చొని ఇక్కడ ఆరాధించుకునే అవకాశం మనకి ఇస్తాడు దేవుడు. దేవుడే నిజంగా శిక్షిస్తే కనుక మొదట నా పేరే ఉంటుంది. ఆ శిక్షకు నేనే పాత్రుడిని. ఎన్ని తప్పిదాలు చేసి కూడా మనం ఆదివారం నాడు వచ్చి కూర్చున్నా మనల్ని ఇంకా క్షమించడానికి గల కారణం ఏమిటంటే దేవుడిలో న్యాయబుద్ధి ఉంది. శిక్షించడానికి ఇంకా ఆలోచిస్తున్నాడు. ఎందుకులే ఈ ఆదివారం ఈ రోజు వదిలేద్దాం, రేపు మారుతాడేమో అని వదిలేస్తున్నాడు. ఏమాత్రం ప్రాణం తీయటం, మన ఊపిరి ఏమాత్రం, మన ఆయుష్ ఏమాత్రం ఎంతలో కనబడి అంతలో మాయమైపోయేది. నీటి ఆవిరి లాంటిది, నీటి బుడగ లాంటిది, చేద నుండి జారే బిందువు లాంటిది, త్రాసు మీద ధూళి లాంటిది. అంత చిన్న ఆయుష్ని ఈరోజు ఇంకా కలిగి ఉన్నాము అంటే దానికి గల కారణం ఏమిటంటే దేవుడికున్న న్యాయబుద్ధి.
ఆయన శిక్షించడానికి ఆలోచిస్తాడు. ఆ బుద్ధి ఎవరిలో కనబడుతుందంటే ఇక్కడ దావీదులో కనబడుతుంది. అది దైవికమైన హృదయము, దైవభక్తి గల హృదయము. కాబట్టి శిక్షించడానికి దేవుడు ఎప్పుడూ తొందరపడేవాడు కాదు. దేవుడు తొందరపడ్డు. దేవుడికున్న గుణం ఏమిటో తెలుసండి? దీర్ఘశాంతం. దీర్ఘశాంతం. ఎప్పుడూ కూడా ఏదైనా దేవుడు నిర్ణయం తీసుకుంటే అందులో వివేకం ఉంటుంది. అంటే తన నిర్ణయంలో దేవుడు నిరంతరము కూడా మంచిని ఎన్నుకుంటాడు తప్ప చెడుని ఎన్నుకోడు దేవుడు. అలాగే దావీదు కూడా తాను ఏదైనా నిర్ణయం చేసుకునేటప్పుడు మంచిని ఎన్నుకుంటాడు తప్ప చెడుని ఎన్నుకోడు. అలాంటి హృదయము దైవభక్తి గల హృదయము. దేవుడు ఎప్పుడు ఏది చేసినా మనం అందులో తప్పు ఉందని మనం చెప్పగలమా? ఏమండి, అతనిలో పక్షపాతం ఉందని చెప్పగలమా? అతను అన్యాయం చేశాడని చెప్పగలమా? ఎవరూ చెప్పలేం. కానీ కొంతమంది అంటారు, దేవుడు మాకు ఎంత అన్యాయం చేశాడని అంటారు. అతనిలో ఎటువంటి అన్యాయం చేసే గుణం ఉండదు. ఎవ్వరికి ఎటువంటి పక్షపాతం చూపించే గుణం అతనిలో ఉండదు. ఎవ్వరికి ఏ ఒక్కరికి అన్యాయం చేయడు. అతను న్యాయమే చేస్తాడు. అతడు తీర్చే ప్రతి తీర్పు కూడా న్యాయంగానే ఉంటుంది తప్ప అన్యాయంగా ఉండదు. మనం అనుకుంటాం అలాగా, ఎందుకు ఇలా జరిగింది, ఎందుకు ఇలాగ అయ్యింది, ఏంటి దేవుడు ఇంత అన్యాయం చేశాడు ఏంటి అని అంటాం. దేవుడు ఎప్పుడు న్యాయంగానే తీర్పు తీరుస్తాడు. కాబట్టి దేవుళ్ళో ఉన్న గుణం ఏంటంటే న్యాయబుద్ధి. మన దేవుని స్వభావము. అలాగ న్యాయబుద్ధి కలిగిన వాడు ఎవరంటే దావీదు. అందుకే దావీదులో ఆ దైవభక్తి గల హృదయాన్ని మనం చూడొచ్చు. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 19-20 వచనాలు మనం చూసినట్లయితే, పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 19-20 వచనాలు ఒకసారి చూద్దాం. దేవుని దీర్ఘశాంతము పూర్వం నోవా దినములలో ఓడ సిద్ధపరచబడుచుండగా అవిధేయులైన వారి యొద్దకు, అనగా అంటే ఏ చెరలో ఉన్నాయి ఆత్మలన్నీ కూడాను? పాపమనే చెరలో ఉన్నారు అందరూ కూడాను. ఓడ ఒకవైపు తయారవుతుంది, ఒకవైపు సువార్త ప్రకటించబడుతుంది. ఏమని ప్రకటిస్తారు? సువార్త ప్రకటిస్తే ఏమని చెప్తాడు నోవహు? ఓడ చేస్తున్నాను కదా, వాళ్ళలోకి రండి. నోవహు వాళ్ళలోకి ఎందుకు రావాలంటే జలప్రలయం రాబోతుంది. జలప్రలయం ఎలాగొస్తుందంటే ఈ భూమి మీద 40 పగళ్ళు 40 రాత్రులు వర్షం కురవబోతుంది. బాగా వర్షం పడుతుంది. వర్షం పడితే మనందరం మునిగిపోతాం. మనం ఎవరూ మునిగిపోకుండా నాశనం అయిపోకుండా ఉండాలంటే ఇదిగో నేను కడుతున్నాను చూసారా వాడ, ఆ వాళ్ళలోకి అందరూ ఏంటంటే ఎంతమంది విన్నారా మాట? ఎంతమంది విన్నారా మాట? వాడు కట్టినంతసేపు కూడా 100 సంవత్సరాలు కూడా ఈ నీతిని ప్రకటిస్తూనే ఉన్నాడు. మీరు ఇలా రండి రండి అని పిలుస్తూనే ఉన్నాడు. మరి వాస్తవంగా ఒక విషయం చూడండి, దేవుడు ఎన్ని దినాలు సృష్టించేశాడు? 6 దినాల్లో చేశాడు కదా. ఒకవేళ నోవాహు తయారు చేసిన లాంటి ఓడను తయారు చేయడానికి దేవుడికి ఎంత సమయం పడుతుంది? ఎంత సమయం చెప్పండి అమ్మా? 1 నిమిషం పడుతుందా? కలుగును కాకంటే నోవాహుకి ఎలాంటి వాడనైతే దేవుడు చెప్పాడో అలాంటి వాడ ముందునొచ్చి నిలబడుతుంది. నోవాహు వెళ్ళిపో, సాయంత్రానికల్లా మొత్తం అంతా నేను క్లోజ్ చేసేస్తాను అని దేవుడు అనొచ్చు. కానీ దేవుడి ఉద్దేశం అది కాదు. దేవుడి యొక్క న్యాయం ఏంటంటే ఇంకా కొద్ది కాలము వీరిని శిక్షించకుండా కాపాడుతాను, వీరిని వదులుతాను, వీరు ఏమైనా మనస్సు మార్చుకుంటారేమో చూస్తామని ఆ బాధ్యతను నోవాకు అప్పగించి, నోవాహు తయారు చెయ్యు, వాడ చెయ్యు. నువ్వు వాడ చేసేటప్పుడు చాలామంది వచ్చి అడుగుతారు, వారికి చెప్పు విషయం. వారు ఒకవేళ వచ్చినట్లయితే లోపలికి వచ్చేయమని చెప్పు, లోపల ఉంటారు, వారిని కూడా కాపాడుతాను. కానీ దేవుడి యొక్క దీర్ఘశాంతము చాలామందికి ఎగతాళయింది. ఎంతోమంది నోవాహుని ఎగతాళి చేశారు. వర్షం పడటం ఏమిటి, వాన రావటం ఏమిటి, లేకపోతే జలప్రలయం రావడం ఏంటి, అవన్నీ నువ్వు నమ్ముతున్నావేమో కానీ మాకు నమ్మశక్యంగా లేదు, మేము మా పనులు చేసుకుంటాము, నీ పని నువ్వు చేసుకోనని అతన్ని ఎగతాళి చేశారు. మొట్టమొదటి రోజున, అంటే ఏ రోజైతే వర్షం మొదట చినుకులు పడుతున్నాయో
చినుకులు పడుతున్నంతసేపు వాళ్ళు ఒక్కసారిగా గుండె కొట్టుకుంటుంది. పరిగెత్తారు, ఓడ దగ్గరికి వచ్చారు. ఓడ మొత్తం తలుపులు వేయబడ్డాయి. నోవహు, వర్షం ప్రారంభమైంది నోవహు, లోపలికి వస్తాము, ఒకసారి తలుపు తీస్తావా? మూత వేసేసాడు దేవుడు. ఎంతమంది ఆహాకారాలు పెట్టుంటారు ఓడ దగ్గర ఆ రోజు. నోవహు ఎప్పటికైనా రెండో రోజు మూడో రోజు ఎంత కింద నుంచి తూములు ఓపెన్ అయ్యేట, పైనుంచి తూములు ఓపెన్ అయ్యి మొత్తం అంతా నీరు వచ్చేస్తుంటే ఎంతమంది కనీసం ఆ ఓడ దగ్గరికి వెళ్ళి ఏడ్చుంటారు. ఎంతమంది కేకలేసి ఉంటారు నోవహు దగ్గరికి వెళ్ళి, నోవహు మాకు ఒక్కసారి తలుపు తీస్తే వస్తామంటే. సమయం అయిపోయింది. దేవుడు దీర్ఘశాంతుడు, దేవుడు న్యాయంగానే తీర్పు తీరుస్తాడు. దేవుడికి న్యాయబుద్ధి ఉంది. ఎప్పుడూ దేవుడు అన్యాయంగా తీర్పు తీర్చేవాడు మాత్రం కాదు. కొంత సమయం ఇస్తాడు ఆయన. నువ్వు ఈ ఆదివారము, ఈ ఫిబ్రవరి నెల నీకు ఇచ్చాడు అంటే నీకు నిన్ను ఆయన ఆరాధించడానికి ఇచ్చాడండి. ఆయన పూజించడానికి ఇచ్చాడు, ఆయనకు ప్రార్థించడానికి ఇచ్చాడు, ఆయనతో నువ్వు మాట్లాడి నువ్వు ఆయన కుమారుడుగా బ్రతకాలని ఇచ్చాడు. అంతే తప్ప ఇంక దేనికి ఇవ్వలేదు. కావున ఈ భూమి మీద దేవుడు ఎలాంటి బుద్ధి గలవాడు, దావీదు కూడా తాను బ్రతికి ఉన్న కాలంలో అలాంటి న్యాయబుద్ధిని చూపిస్తూ ఉన్నాడు. కాబట్టి ఇతరులకు మనం ఎప్పుడైనా న్యాయం తీర్చమని మనల్ని కూర్చోబెడితే మనం తప్పుగా న్యాయం తీర్చవచ్చు. కోప్పడిపోయి ఏదైనా మాటలు మాట్లాడవచ్చు, వాళ్ళకు వెంటనే శిక్ష విధించవచ్చు. కానీ దేవుడు అన్నీ తెలిసినవాడు, మన పట్ల ఎప్పుడు కూడా సరిగ్గానే న్యాయం తీరుస్తున్నాడు. ఒకవేళ ఆ న్యాయం తీర్చే విషయంలో ఎప్పుడైనా మనల్ని కానీ పెట్టినట్లయితే, ఎవరి దగ్గరికైనా వెళ్ళి ఏమండి మాకు ఈ సమస్య వచ్చిందండి, కొద్దిగా న్యాయం తీర్చండి అని అంటే, అప్పుడు కూడా మనం శిక్షించాలనే మనసుతో న్యాయం తీర్చకూడదు. వారు మారు మనసు పొందేటట్లుగా న్యాయం తీర్చాలి. నోరు ఉందనేసి, బలం ఉందనేసి నచ్చినట్లుగా మాట్లాడకూడదు. రేపొద్దున నువ్వు కూడా ఆ సమయంలో నీకేదైనా సమస్య వస్తే ఇంకొకరు నీకు న్యాయం తీర్చేటప్పుడు కూడా నువ్వు ఎలాగైతే కొన్నిసార్లు చూడండి, ఎవరినైనా చంపేసిన వాళ్ళకి కూడాను రాష్ట్రపతి దగ్గరికి వెళ్ళి క్షమాభిక్ష పెట్టమంటారు. అప్పుడు రాష్ట్రపతి ఏం చేస్తారంటే యావజ్జీవ కారాగార శిక్షగా దాన్ని మార్చేస్తారు. దేవుడు అంతకన్నా న్యాయవంతుడు. దేవుని నమ్ముకున్న మనం ఎప్పుడైనా కూడా భార్య విషయంలో కానీ, భర్త విషయంలో కానీ, పిల్లల విషయంలో కానీ, ఎవరితోనైనా మనకి ఎటువంటిదైనా వచ్చినప్పుడు న్యాయం తీర్చే విషయంలో, తీర్పు తీర్చే విషయంలో జాగ్రత్తగా ఉండాలి. న్యాయబుద్ధిని కలిగి ఉండాలి. ఆలోచన చెయ్యాలి. ఎన్నో మాటలు అన్నాడు నాబాలు, కానీ నాబాలు ఎప్పుడు కూడా అన్ని మాటలన్నా చంపడానికి బయలుదేరిన ఆ దావీదు చంపకుండా ఆగిపోయాడు. అందుకే కొత్త నిబంధనలోని గలతీ రాసిన పత్రిక కింద చదువుకున్నాము, 5వ అధ్యాయంలోని 22వ వచనం అంటాడు, ఆత్మఫలం ఏమనగా అని చెప్తూ ఏం చెప్పాడు? ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతం. ఈ రెండు కూడా ఈ పాఠానికి సంబంధించినవి. కాబట్టి సమాధానం, ఇద్దరి మధ్య సమాధానపరచాలి. ఇప్పుడు వాస్తవంగా అబీగయలు ఏం చేసిందంటే వచ్చి మాట్లాడితే అతను ఒక మాట అన్నాడండి. అక్కడ ఏమన్నాడు? అబీగయలతో ఒక మాట అన్నాడు, అమ్మా నువ్వు సమాధానంగా వెళ్ళిపోవమ్మా అని చెప్పాడు. 25వ అధ్యాయము సమాధానంగా వెళ్ళిపో. 34, నీవు త్వరపడి నన్ను ఎదుర్కొనకపోయిన ఎడల నీకు హాని చేయకుండా నన్ను ఆటంకపరిచిన ఇశ్రాయేలు దేవుడైన యెహోవా జీవంతోడు, తెల్లవారులాగా నాబాలునకు మగవాడు ఒకడు విడువబడినన్న మాట నిశ్చయమని చెప్పి తన యొద్దకు ఆమె తెచ్చిన వాటిని ఆమె చేత తీసుకొని, నీ మాటలు నేను ఆలకించి నీ మనవి అంగీకరించితిని, సమాధానముగా నీ ఇంటికి వెళ్ళిపో. పంపించిన తర్వాత మళ్ళీ వెనకతలు చంపేస్తాడా? అంటే నేను మర్చిపోయాను, ఇంకా నాబాలు నేనేమి చేయను, మీ ఇంటి వారిని ఏమి చేయను, నువ్వు ఇంటికి వెళ్ళిపో అని అన్నాడు. సమాధానంగా వెళ్ళిపో అన్నాడు.
ఈరోజు ఎవరితోనైనా మనం ఏదైనా అనుకున్న తర్వాత సమాధాన పడిన తర్వాత మళ్ళీ ఆ విషయాలు మన మనసులో పెట్టుకున్నాము అంటే అది ఆత్మఫలం కాదు. అది ఆత్మఫలం కాదు. ఎప్పుడైనా ఒక వ్యక్తి మరొక వ్యక్తితో మాట్లాడిన తర్వాత మర్చిపోవటం, తర్వాత నాబాల్ని అతను ఏం చంపలేదు, తర్వాత వెళ్ళి నాబాల్ తర్వాత చనిపోయాడు దేవుడు మొత్తపడటం వల్ల. మన పాయింట్ ఏంటంటే, మన ఆలోచన ఏంటంటే, దావీదులోని దైవిక హృదయం ఉంది. ఏంటా దైవిక హృదయం అంటే, దైవభక్తి గల హృదయం అంటే శిక్షించడానికి త్వరపడేవాడు కాదు, వినేవాడు, ఆలోచించేవాడు, జాగ్రత్తగా ఒక నిర్ణయం తీసుకొని అతన్ని విడిచిపెట్టేశాడు. ఆమె తెచ్చిన వస్తువులు తీసుకున్నాడంటే అర్థం ఏమిటండి? నువ్వు చెప్పిందంతా నేను అంగీకరించాను, నువ్వు హాని చేయొద్దని కోరుతున్నా కాబట్టి నేను హాని చేయను, నువ్వు సమాధానంగా ఇంటికి వెళ్ళిపో అని చెప్పేశాడు. అంటే సమాధానపరచువారు ధన్యులు వారు, ఏమన్నాడంటే మత్తయి సువార్తలోనే, సమాధానపరచువారు ధన్యులు వారు దేవుని కుమారుడు సమాధానపరుస్తాడు. అతడు ఎవరితోని కూడా అన్యాయంగా వ్యవహరించడు, సమాధానపరచువాడు. అంతేకాకుండా దేవుల్లో ఉన్న మరొక గుణం ఏమిటంటే దీర్ఘశాంతం అనే గుణం. కాబట్టి దేవుడు దీర్ఘశాంతంతో ఉన్నాడు. ఆ స్వభావాన్ని మనం కలిగి ఉండాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో కూడా మనకు చెప్తున్న మాట 4:1 ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:1 ఇక్కడ కూడా మళ్ళీ చెప్పాడు చూడండి. సమాధానమనే బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకున్నట్టు యందు శ్రద్ధ కలిగిన వారే ప్రేమతో ఒకరినొకడు సహించుచు, మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతంతో కూడిన సంపూర్ణ వినయముతోనూ సాత్వికముతోనూ నడుచుకొనవలనని ప్రభువును బట్టి ఖైదీనైనా నేను మిమ్మల్ని బతిమాలు కొనుచున్నాను. ఇక్కడ ఏ మాటలు ఉన్నాయి చూడండి. సమాధానం అనే మాట ఉంది, ఐక్యత అనే మాట ఉంది, ప్రేమ అనే మాట ఉంది, సహించడం అనే మాట ఉంది, దీర్ఘశాంతం అనే మాట ఉంది, సంపూర్ణ వినయము సాత్వికం అనే మాటలు ఉన్నాయి. అలా నడుచుకోవాలని మనల్ని కోరుతున్నాడు. చిన్న చిన్న వాటికే మనము చాలా కోప్పడి మనం నష్టం చేసుకోకుండా సహించే మనసు మనకు ఉండాలి, ఓర్చుకునే మనసు మనకు ఉండాలి, దీర్ఘశాంతం అనేది మనకు ఉండాలి. ఇవన్నీ కూడా మనలో ఎప్పుడైతే ఉంటాయో ఆ ఐక్యతను మనం కాపాడుకోగలుగుతాము. సమాధానం అనే బంధం మన మధ్యలో వచ్చాడు దేవుడు. కాబట్టి ఆ పరిశుద్ధాత్ముడు మనలో ఉండి అందరితో సమాధానంగా ఉండేటట్లుగా చేస్తూ, అందరూ ఐక్యంగా ఉండేటట్లుగా, ఒక కుటుంబంలో కూడా నలుగురు ఉంటే నలుగురు ఐక్యంగా ఉండేటట్లుగా చేస్తూ ఆ కుటుంబాన్ని దైవికమైన కుటుంబముగా, దైవికమైన హృదయం కలిగిన కుటుంబంగా నడిపిస్తూ ఉన్నాడు. సహించుకునేవారుగా ఆ కుటుంబంలో ఉన్న సభ్యులు ఉండాలి. సంపూర్ణ వినయంతోనూ సంపూర్ణమైన సాత్వికంతోనూ, అంటే నియమాలకు లోబడే మనుషులు ఆ కుటుంబంలో ఉండాలి. అలాగ మీరందరూ నడుచుకోవాలని, సంఘంలో ఉన్నవారందరూ నడుచుకోవాలని ఖైదీనైన పౌలు అందరినీ కోరుతూ ఉన్నాడు. సహనం, ఓర్చుకోవటం, ప్రేమించటము, వినయము, సాత్వికము, ఈ గుణాలన్నీ కూడా ఎలాంటి హృదయంలో ఉంటాయంటే దైవభక్తి గల హృదయంలో ఉంటాయి. దావీదులో అవన్నీ ఉన్నాయి. సాత్వికం ఉంది, వినయం ఉంది, ఆ తర్వాత సమాధానం ఉంది, ఇవన్నీ ఉన్నాయి. వచ్చిన ఆమెను సమాధానంతో పంపించాడు తిరిగి ఆ వస్తువులన్నీ తీసుకొని. కావున ఇప్పుడు చెప్పండి, తనకు అపకారం చేసిన వారి పట్ల ఎలా ప్రవర్తించాడు? న్యాయంగా ప్రవర్తించాడు. తనకు అపకారం చేసిన వారి పట్ల అంటే ఎంత అపకారం అంటే, ఒకటి నిందించాడు, అపనింద వేశాడు నాబాలు. అంతేకాకుండా అంతకుముందు ఎంతో ఉపకారం వాళ్ళు పొందినట్లుగా మనం చూస్తున్నాం. కానీ దావీదు మాత్రం వారి పట్ల న్యాయంగా ప్రవర్తించాడు. అది రెండో సంగతి. మూడవదిగా మనం చూసినట్లయితే, దావీదు మొదటి సమూయేలు గ్రంథం 17వ అధ్యాయంలోని గొలియాతుతో యుద్ధం చేసినప్పుడు
గొలియాతుతో యుద్ధం చేసేటప్పుడు దావీదు తన బలాన్ని, రౌద్రాన్ని ప్రదర్శించాడు. దేని పట్ల తన బలాన్ని, రౌద్రాన్ని ప్రదర్శించాడంటే 3వ పాయింట్, చెడు పట్ల దావీదు తన బలమును తన రౌద్రాన్ని అంటే కోపాన్ని, రౌద్రాన్ని ప్రదర్శించినట్టు చూపించాడు. ఎలా అంటే ఇప్పుడు వాస్తవంగా దావీదు ఇటున్నాడు, గొలియాతు ఇటున్నాడు. గొలియాతు ఇతను, దావీదు ఇతను. దావీదు గొలియాతు. గొలియాతు అన్యుడు, అంటే ఏ దేశానికి చెందినవాడు? ఫిలిస్తీయుడు. ఫిలిస్తీయులు సున్నతి చేయించుకుంటారా? సున్నతి లేనివాడు. ఫిలిస్తీయులకు దేవుడు ఎవరు? యెహోవా కాదు. ఫిలిస్తీయులు అందరూ కూడా వారికి అనేక మంది దేవుళ్ళు, అనేక మంది దేవతలు ఉంటారు. అంతే కదండి, ఉంటారు. ఒకటి ఇతను ఫిలిస్తీయుడు అంటే అన్యుడు, దేవుణ్ణి ఎరగనివాడు. ఒక్కసారి చూడండి, గొలియాతుని గురించి, దావీదు గురించి మనం చూస్తే దావీదు ఎవడు? ఇశ్రాయేలీయుడు, యోధా గోత్రం నుంచి వచ్చిన ఆయన. దావీదుకి సున్నతి ఉంటుందా ఉండదా? సున్నతి గలవాడు. దావీదు అనేక మంది దేవులా? ఒక్కడే దేవుడా? ఒక్కడే దేవుడు, అద్వితీయ దేవుడు. అతని పేరు యెహోవా. అంతేకాకుండా సైన్యములకు అధిపతియగు యెహోవా. పాయింట్ ఏంటంటే, ఇప్పుడు ఈ గొలియాతు ఫిలిస్తీన్లు అందరి తరపుగా వచ్చి యువతల వైపు ఇశ్రాయేలు ఉన్నారు. ఇశ్రాయేల్కి అప్పుడు రాజు ఎవరు? అప్పటికి సౌలు రాజు. సౌలుతో పాటుగా చాలామంది సైనికులు ఉన్నారు. అప్పుడు ఈ ఫిలిస్తీయుడైన గొలియాతు ఏం చేస్తున్నాడంటే, ఆవల వైపు నుంచి వచ్చి 40 పగళ్ళు 40 రాత్రులు 40 రోజులు ఉదయము సాయంత్రం వచ్చి కొన్ని మాటలు మాట్లాడేసి వెళ్ళిపోతున్నాడు. ఏమంటున్నాడంటే, మీలో ఎవరికైనా నిజంగా ధైర్యం ఉంటే మీలో ఒకరిని నాకు ఎదురుగా పంపించండి. వాడు నేను దెబ్బలాడుకుంటాం, కొట్టుకుంటాం. మాలో ఎవరైతే గెలుస్తారో వాళ్ళకి మీరు దాసులు అయిపోవాలి, వారికి వారు దాసులు అవ్వాలని 40 ఉదయాలు 40 సాయంత్రాలు రోజు అనౌన్స్ చేసుకుంటూ వస్తున్నాడు. ఇది ఆయన చేస్తున్న పని. అదే సమయంలో ఈ ప్రాంతానికి ఎవరు వచ్చారంటే దావీదు వచ్చాడు. అప్పుడు దావీదు వచ్చి ఇతను చెప్పిన మాటను అతని చెవిని పడింది. పడగానే దావీదు అంటున్న మాట చూడండి, 17వ అధ్యాయము, 1 సమూయేలు గ్రంథము 17వ అధ్యాయము. దావీదు అంటున్న మాట, అంటే దావీదుకి ఎంత బలమైన హృదయం ఉందో చూడండి. అందుచేతనే గొలియాతును కొట్టాడు, గొలియాతును ఓడించాడు. 17వ అధ్యాయము 1 సమూయేలు గ్రంథం 45వ వచనం. దావీదు ఏమంటున్నాడు? నీవు కత్తియు ఈటెయు బల్లెమును ధరించుకొని నా మీదకు వచ్చుచున్నావు. అయితే నీవు తిరస్కరించిన ఇశ్రాయేలు సైన్యములకు అధిపతియగు యెహోవా పేరట నేను నీ మీదకు వచ్చుచున్నాను అన్నాడు. దావీదుకి అంత పౌరుషం. ఎందుకు పౌరుషం అంటే, ఆ ఫిలిస్తీయుడు ఒక అన్యుడై ఉండి, ఆ ఫిలిస్తీయుడు సున్నతి లేనివాడై ఉండి, ఆ ఫిలిస్తీయుడు అనేక మంది దేవుల్ని పూజించి సర్వశక్తిమంతుడైన దేవుని పేరట ఉన్న మనుషుల్ని తిట్టడం చూసి, భయపెట్టడం చూసి దావీదుకి చాలా కోపం వచ్చేసింది. దావీదుకి చాలా రౌద్రం వచ్చేసింది.
దావీదుకు చాలా బలం వచ్చేసింది. అందుకే అతని బలాన్ని, రౌద్రాన్ని ప్రదర్శిస్తున్నాడు. అందుకు అంటున్నాడు, నీవు వారందరి పేరట వస్తున్నావు, నీ దగ్గర కత్తి ఉంది, నీ దగ్గర డాల్ ఉంది, నీ దగ్గర ఈటు ఉంది, కానీ నేను ఇప్పుడు నీ మీదకి యుద్ధానికి వస్తానన్నాడు. ధైర్యంగా వచ్చాడు. వచ్చి ఏం చేస్తున్నాడంటే, అప్పుడు 45లో ఆయన చెప్తున్న మాట 50 వచనం చూడండి. 50 వచనంలో, దావీదు ఫిలిస్తీను కంటే బలాఢ్యుడై, ఏమండి అంత బలం ఎలాగొచ్చిందండి? అంత బలం ఎలాగొచ్చింది? దేవుడి నామాన్ని ఎవరు దూషించినా, దేవుడి పనులు ఎవరు వెక్కిరించినా ఆ బలము ఆ భక్తులకు ఉంటుంది. దేవుడి పనులు ఇష్టపడినవాడు దావీదు తర్వాత కాలంలో మందిరాన్ని కట్టాడు. ఆ మందిరానికి కావాల్సిందంతా ఎవరు ఏర్పాటు చేశారు? దావీదే మొత్తం అంతా ఏర్పాటు చేశాడు. అతనికి మక్కువ. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే ఆయన్ని ముఖాముఖిగా ఎదుర్కొని ఎదురెదురు పడి దేవుని యందలి తన బలం ఎంత ఉందో ఆ విషయాన్ని చూపించాడు. తాను ఒక దుష్టుడు, ఒక చెడ్డవాడు దేవుని మనుషుల్ని అవమానపరచడం ఏంటి? ఒక చెడ్డవాడు దేవుణ్ణి అవమానపరచడం ఏంటి? దేవుడి నామాన్ని అవమానపరచడం ఏంటి అనే కోపం అతనికి ఉంది. అందుకు అతడు అలాంటి సమయంలో యుద్ధానికి వెళ్తానంటే సౌలు అంటాడు, నువ్వు చిన్న కుర్రోడ్లాగా ఉన్నావు, నువ్వేం చేస్తావు యుద్ధం అంటే, నేను చేస్తాను, వెళ్తాను అని ధైర్యంగా వెళ్ళాడు. అంటే వాస్తవంగా తనకు మహిమ తెచ్చుకోవడానికి అతను ప్రయత్నం చేయటం లేదు. ఎవరికి మహిమ తేవాలని? దేవుడికి మహిమ తేవాలని, దేవుణ్ణి గణపరచాలని, దేవుణ్ణి మహిమపరచాలని. అక్కడ దేవునికి వ్యతిరేకంగా మాట్లాడుతున్న ఆ వ్యక్తిని అతను, అయ్యో నా దేవుడికి అవమానం కలుగుతుంది, నా దేవుడి నామానికి అవమానం కలుగుతుంది అనే ఆ పౌరుషము అతనితో యుద్ధం చేయించింది, అతన్ని బలవంతుడిగా చేయించింది, అతని మీదకి యుద్ధంకి వెళ్ళేటట్లుగా చేసింది. కాబట్టి దాన్ని చెడుగా భావించి, దేన్ని చెడుగా భావించాడంటే, అయ్యో నేను అలాంటి మాటలు వినలేను, అతడెవరు సున్నతి లేనివాడు, అలాంటి వాడు నా దేవుని ప్రజల్ని మాట అంటే నేను ఎలా తట్టుకోగలను అని అతని మీదకి యుద్ధానికి వెళ్ళి యుద్ధంలో గెలిచాడు. అది అతని హృదయం. కాబట్టి ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన విషయం ఏమిటంటే, దావీదుకి దుష్టత్వం అంటే ఏమాత్రం ఇష్టం ఉండదు. దుష్టత్వం. దావీదు దుష్టత్వమును ఏమాత్రం సహించలేడు. ఏమాత్రమును సహించలేడు. ఏమాత్రం సహించలేడు. ఇప్పుడు దావీదు ఉన్నాడు. దావీదు స్థానంలో నేనున్నాను. అప్పుడు ఏదైనా ఒక చెడుతనం నాకన్నా పెద్దదిగా ఉంది, అది నా ఎదురుగా నిలబడింది, నేను తన ఎదురుగా నిలబడ్డాను, ఇదే దుష్టత్వం. ఇప్పుడు గొల్లియాతు అంత చెడుతనం చెయ్యమని ఎవరైనా నన్ను ప్రేరేపిస్తే నాకు నిజంగా దాన్ని సహించే గుణం ఉందా? నేను దాన్ని ఎదిరించే గుణం ఉందా, లేకపోతే దాంతో కలిసిపోయే గుణం ఉందా నాకు? ఇప్పుడు ఈ స్థానంలో దావీదు ఉన్నాడు, ఈ స్థానంలో గొల్లియాతు ఉన్నాడు. ఈరోజు మనం కూడా గొల్లియాతు లాంటి ఈ చెడుతనాన్ని ఎదిరించగలిగే శక్తి ఎప్పుడు వస్తుందంటే, దావీదుకున్న లాంటి హృదయం మనకు కూడా ఉంటే అప్పుడు మనం కూడా ఎదిరించగలం. అలాంటి దైవికమైన హృదయం ఉండేటప్పుడు ఇలాంటి, అంటే చెడుతనం అంటే ఏదైనా అవ్వచ్చు. ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క లాంటి వీక్నెసెస్ ఉంటాయి, ఒక్కొక్క మనిషికి ఒక రకమైన బలహీనతలు ఉంటాయి. ఏ బలహీనతనైనా అది చాలా పెద్దది అనుకుంటున్నావు, నేను ఎదిరించలేనేమో అనుకుంటున్నావు. కానీ అలాంటి దాన్ని నువ్వు ఎదిరించాలంటే, అలాంటి బలహీనతలోంచి నువ్వు బయటపడాలంటే ఖచ్చితంగా దావీదులాగా నీకు కూడా అది చూసినప్పుడు దాన్ని చూసినప్పుడు అది చెడు అనుకొని నీ బలాన్ని అంతటిని, నీ రౌద్రాన్ని అంతటి దాని మీద చూపించాలి.
మంచిదాని మీద కాదు, లేకపోతే దేవుని మీద కాదు మన కోపం చూపించవలసింది. మనలో ఉన్న బలహీనతల మీద మనకు కోపం ఉండాలి. ఇంకా నాలో ఇలాంటి బలహీనత ఉంది ఏంటి, ఇంకా ఇలాంటి చిన్న చిన్న తప్పులు లేకపోతే పాపం చేస్తున్నానేంటి, దీన్ని ఎదిరించలేనా, దీన్ని ఓడించలేనా, దీన్ని ఎదుర్కోలేనా, నాకెందుకు కోపం రావటం లేదు, ఇలాంటి పని చేస్తున్నాను అనుకోవాలి. అలాంటి విషయంలో దావీదు మాదిరి చూపించాడు. దావీదుకున్న హృదయం ఏంటంటే అతడికి చెడుతనం అంటే ఓర్చుకోలేడు. ఒక ఫిలిస్తీయుడు ఏంటి, సున్నతి చేయించుకున్న ఇశ్రాయేలు ప్రజలేంటి, అతడు ఎలాంటి వాడు, అతడికి అసలు దేవతలు ఉన్నారు, దేవుళ్ళు అనబడుతున్న వారు ఉన్నారు, వాళ్ళందరూ అబద్ధ దేవతలు, అబద్ధ దేవుళ్ళు, నిజమైన దేవుడిని నమ్ముకున్న మమ్మల్ని వాడు ఎదిరించడం ఏమిటి అనుకొని ఆ చెడు మీద యుద్ధం చేశాడు అతను. గొలియాతును చూసి అతనికి కోపం కాదు, గొలియాతు అంటున్న మాటలు, గొలియాతు అతను పలుకుతున్న మాటలు చూసి, రండి కావాలంటే ఎవరైనా వస్తారా, నాతో యుద్ధం చేస్తారా, రే మీరందరూ ఓడిపోతారు రండి కావాలంటే అంటే అతనికి చాలా కోపం వచ్చి, నేను వెళ్తాను అతని మీదకి యుద్ధానికి. అతను అంతకుముందు ఎప్పుడు ఎవరితో యుద్ధం చేశాడా, ఎప్పుడైనా ఎవరితో గెలిచాడా? ఒకసారి ఎలుగుబంటి వచ్చినప్పుడు, ఒకసారి సింహం వచ్చినప్పుడు చెప్తాడు, నేను ఎలుగుబంటి వచ్చినప్పుడు ఆ ఎలుగుబంటి చేతిలో గొర్రెపిల్లని తప్పించాను, ఆ నోట్లో పడిపోకుండా, సింహం నోట్లో గొర్రెపిల్ల పడకుండా నేను తప్పించాను, ఈరోజు కూడా నేను ఖచ్చితంగా నన్ను దేవుడు తప్పిస్తాడని ఆ రెండిటితో యుద్ధం చేస్తానని చెప్పాడు. కానీ ఏ మనుషుడితో ఎప్పుడైనా అప్పటికి యుద్ధం చేయలేదు. కానీ చెడుతనంతో ఈరోజు మనం యుద్ధం చేయాలంటే దావీదుకున్న హృదయము, దైవికమైన హృదయం మనం కలిగి ఉండాలి. అంటే ఏదైనా చెడును మానాలి అంటే ఆ చెడు మీద మనకు కోపం ఉండాలి, ఆ చెడు మీద మనకు అసహ్యం ఉండాలి. అప్పుడు మనం దాంతో యుద్ధం చేయగలం, యుద్ధం చేసి దాన్ని చంపగలం. ఆ చెడును మనం ఇష్టపడుతున్నంత కాలము కూడా మనం ఓడిపోతాం. అది మనల్ని తన చేతిలో పెట్టుకుంటుంది. అప్పుడు మనం దానికి బానిసగా బ్రతుకుతాం. ఈరోజు చాలామందిలో, మనందరిలో ఎవరిలోనైనా ఈ చెడుతనం ఇంకా నివాసం ఉంటుంది అంటే దానితో మనం యుద్ధం చేయలేకపోతున్నాం, మనమే ఓడిపోతున్నాం. మనకు కోపం రావటం లేదు, దాని మీద మనకు అసహ్యం కలగటం లేదు, మన కోపం దాని మీద చూపించట్లేదు. ఎవరైనా వద్దన్నారనుకోండి, వారి మీద మనకు కోపం వచ్చేస్తుంది. భర్త ఏదైనా చెడుతనంలో ఉంటే భార్య, ఏమండి అది మాని వచ్చు కదండి అంటే భార్యను కొడుతున్నాం. అసలు దేన్ని కొట్టాలి లక్ష్మి గారు, దేన్ని కొట్టాలి? భార్యను కొట్టాలి, లేకపోతే ఏదైతే చెడు ఉందో ఆ చెడును కొట్టాలా? ఆ చెడును కొడితే ఆ చెడు పోతుంది. మనుషులందరూ ఏం చేస్తున్నారంటే ఎవరైతే వద్దంటున్నారో ఆ వద్దన్న వారిని కొడుతున్నారు. మాట్లాడేసి అలా కాదు, ఇలా కాదు, అలా చేస్తున్నారు, ఇలా చేస్తున్నారు, ఏం తప్పు ఉంది, ఏం తప్పు లేదులే, అలా చేయొచ్చు, పర్వాలేదులే అనేసి మాట్లాడేసి నెగ్గేసి మళ్ళీ అక్కడి నుంచి వెళ్ళిపోయి ఆ పని మొదలు పెడుతున్నారు. దావీదుకి అది ఇష్టం లేదు. ఈరోజు ఎవరైనా ఒక వ్యక్తి చెడును మానాలి అంటే, ఒక గొలియాతును చంపాలి అంటే, గొలియాత్ అంటే చెడుతనం అనుకుంటే దాన్ని చంపాలంటే దాని మీద నీకు కోపం రావాలి, దాని మీద నీకు బలం, దాని మీద ప్రయోగించాలి. నీ బలమంతా ఉపయోగించు, అది మానేసేటట్లుగా ఉపయోగించు, దాన్ని చంపేటట్లుగా ఉపయోగించు. మనలో కూడా చాలామంది గొలియాతులు ఉన్నాయి, మన లోపల ఉన్నాయి. అందుకే ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము చివరి మాటలు మనం కొన్ని చూద్దాం. అంటే ఈనాడు మనుషులు చెడుతనమును ఇష్టం చేసుకుని దాంతో యుద్ధం చేయటం లేదు. మనం ఎందుకు ఇది ఆలోచిస్తున్నామంటే దావీదు గొలియాత్ అనే పెద్ద సమస్యను లేకుండా చేశాడు, చంపేశాడు గొలియాతుని. 5వ అధ్యాయము 6 నుంచి కలిసి ఉన్నాయి, 11 వరకు చదువుదాం. నేను చదువుతాను చూడండి. 5వ అధ్యాయము 6 నుంచి ఏమన్నాడు? వ్యర్థమైన మాటల వలన ఎవడును మిమ్మల్ని మోసపరచనీయుకుడి. ఏ మాటలండి? వ్యర్థమైన మాటల వలన ఎవరిని మిమ్మల్ని మోసపరచనీయుకుడి. ఇటు క్రియల వలన దేవుని ఉగ్రత ఎవరి మీదకి వస్తుంది? అవిధులైన వారి మీదకి వచ్చును కనుక మీరు అటు వారితో పాలువారై ఉండకుడి. మీరు పూర్వమందు చీకటియే ఉంటిరి, ఇప్పుడైతే ప్రభువునందు వెలుగై ఉన్నారు.
వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము, నీతి, సత్యము అని వాటిలో కనబడుచున్నది. కనుక ప్రభువుకు ఏది ప్రీతికరమైనదో దానిని పరీక్షించుచు వెలుగు సంబంధుల వలె నడుచుకునడి. నిష్ఫలమైన అంధకార క్రియల్లో పాలువారి ఉండక వాటిని ఖండించుడి అన్నాడు. వాటిని ఏం చేయమన్నాడు? ఖండించడం అంటే ఖండించడానికి ఏది కావాలండి? కత్తి కావాలి కదా. దేంతో ఖండించవచ్చు? మనం యుద్ధం చేయాలి. ఇప్పుడు అతను ఆ గొల్యాతో ఎలాగైతే యుద్ధం చేసి గొల్యాతును చంపేశాడో, ఈనాడు నాకు కూడా మనకు కూడా చెడంటే ఇష్టమా? చెడంటే అసహ్యమా? చెడు గురించి ఎవరైనా మాట్లాడుతుంటే ఇష్టపడుతున్నామా? చెడుతనాన్ని ఇంకా కొనసాగిస్తున్నామా? దాంతో యుద్ధం చేస్తున్నామా? నా బలాన్నంతటిని ఉపయోగించి మానేయడానికి ప్రయత్నం చేస్తున్నాను చెడును, దాన్ని ఓడించి దాన్ని చంపేస్తున్నానా? దాన్ని నాతో పాటుగా ఉంచుకున్నానా? ఆ రోజు దావీదు గొల్యాతును చంపడానికి అతనికి చాలా రౌద్రం వచ్చింది, చాలా బలం తెచ్చుకున్నాడు. ఎందుకంటే అతన్ని ఎలాగైనా చంపాలి. ఎందుకంటే వాడు ఆఫ్టర్ ఆల్ ఒక అన్యుడు మా దేవుని ప్రజల్ని, మా దేవుణ్ణి విమర్శించడం ఏంటని ఆ దేవుడికి ఆటంకంగా ఉన్న, దేవుని నామానికి ఆటంకంగా ఉన్న అతను చంపేశాడు. ఈరోజు దేవుని నామానికి మహిమ తీసుకొచ్చే మంచి గుణాలు మనలో ఎన్నున్నాయి, దేవుని నామానికి అవమానం తీసుకొచ్చే చెడ్డ గుణాలు మనలో ఎన్నున్నాయి. ఆ చెడ్డ గుణాల మీద నేను ఎంతవరకు యుద్ధం చేస్తున్నాను? ఓడిపోతున్నానా? దాన్ని చంపుతున్నానా? ఇంతవరకు ఎంతమంది ఎంతమంది గొల్యాతులను చంపాను నేను? ఒక గొల్యాత్ అయినా చంపానా? ఆ చెడుతనంతోనే ఉన్నానా? చెడుతనం ఒక గొల్యాత్ అయితే ఆ చెడుతనం చంపడానికి నాకు కోపం కావాలి, రౌద్రం కావాలి. ఎవరినో భార్యను కొట్టడానికో, భర్తను దూషించడానికో, పిల్లల్ని కొట్టడానికో, లేకపోతే నిన్ను ఎవరైనా హెచ్చరిస్తుంటే వాళ్ళ మీద పగ తీర్చుకోవడానికో నీ కోపాన్ని, బలాన్ని ప్రదర్శించమాకు. నువ్వు ప్రదర్శించవలసిన బలం ఎక్కడంటే నీ లోపల బాగా ఇమిడిపోయి చెడ్డతనాలు ఉన్నాయి కదా, దాని మీద కోపం పెంచుకో. నువ్వు ఇలాంటి జీవితం మానేసి దాన్ని చంపడానికి ప్రయత్నం చేయు, దాని మీద బలం చూపించు, దాన్ని చంపే. అప్పుడు ఎవరికి మహిమ కలుగుతుంది? దేవుడు కూడా సంతోషిస్తాడు అప్పుడు. కావున 3 సంగతులు. 1, దావీదు కొన్న హృదయము కనికరం గల హృదయము. 2, దావీదు గల హృదయము న్యాయబుద్ధి గల హృదయము. దావీదు కొన్న హృదయం ఏంటంటే అతడికి చెడుతనం అంటే సహించలేడు, ఓర్చుకోలేడు, దాని మీద బలం చూపిస్తాడు. కావున 3 సంగతులు మనం చూసాము. వచ్చే వారము ఇంకా దావీదు యొక్క హృదయం ఎలాంటిదో, ఆ దైవికమైన హృదయంలో ఎలాంటి గుణాలు ఉంటాయో మనం చూద్దాము. ఎంతవరకు ఓపిక శ్రద్ధగా విన్న మీ అందరికీ కూడా ప్రభుపేట వందనాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను.